తెలియదు. అక్కడ ప్రాజెక్టు వస్తే తమ భూములు సస్యశ్యామలం అవుతాయని, కష్టాలు తీరుతాయని ఎంతో సంతోషించారు. కానీ ప్రాజెక్టు కింద సొంతూరు మాయమైపోయిందని ఊహించలేరు. చేసేది లేక నష్టపరిహారమైన న్యాయంగా చెల్లిస్తారని భావించారు. అందులోనూ తీవ్రంగా నష్టపోతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇస్తున్నారు. ప్యాకేజీ అడిగితే అధికారుల నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వస్తుందని కన్నీళ్ల పర్వంతమవుతున్నారు నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం దగ్గర చర్లగూడెం ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. వర్క్ శరవేగంగా సాగుతోంది. ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. అది నిజమే కదా అని నమ్మిన వారిని నెట్టేట ముంచేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులకు న్యాయం చేస్తామని చెబుతున్నారు. కానీ చెప్పేది ఒకటి, చేసేది మరోలా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని చర్లగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన నర్సిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 32 మందికి ఇళ్ల స్థలాలు, 15 మందికి ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు అంటున్నారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వస్తుండటంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అంటేస్తారు, మొత్తం మూత వేసేస్తారు, ఎక్కడ పోతారో పోరి అని అంటారు. వాళ్ళు ఎట్టేస్తారు అని మేమంటున్నాం. మళ్ళీ కరెంట్ ఎట్ట కట్ చేస్తాడో చేయని చూస్తామని అంటున్నాం. మాకు పాట ఇచ్చింది దాకా రానోళ్ళకు నాకైతే ఇంకా వాళ్ళ ముచ్చట ఏం లేదు. అందరు వెళ్ళిపోయారు, నాకు వాళ్ళ సంబంధం లేదు. నాకు వచ్చి నా కొడుకు వచ్చిన దాకా మీ ఇళ్ళనే ఉంటా. ఆ సావని బతకని చెరువు పేరు మీద ఇళ్ళ పోయినా పురస్తాయి. విన్నావా సార్? ఏమంటారు? అందరికి ఒకటే సారిస్తాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు అన్నీ ఒకటే సారిస్తాము. వచ్చినాక పట్టాలకు చేసిస్తాము అంటారు. వాళ్ళు ఎవరిని పట్టుకొని అడగాలి? మేము ఎవరిని పట్టుకొని అడగాలి? ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయినాక పట్టాలు ఓళ్ళని పట్టుకొని అడగాలి? నువ్వు నీ ఆపత్తికి నువ్వు వెళ్ళిపోతున్నావు, మేము ఎవరిని అడగాలి? అన్నీ అందించిన వాళ్ళకు వాళ్ళు మాకు అందియలేదు, మాకు రాలే, మాకు గిట్టుబాటు కాలేదు. మాకు పాటించిన దాకా మేము వెళ్ళిపోము ఇళ్ళకెళ్ళి. అంతే. నేను ఒక్కదాన్ని అయినా ఉంటా సార్, నాకేం భయం. భూమి కోల్పోయినామన్నా, మాకు ఎవరు ఆదుకుంటోళ్ళు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంతవరకు ఎవరు ఆదుకుంటోళ్ళు లేరు. ఏమన్నా న్యాయంగా అడుగుతున్నాం. మేము రాజగోపాల్ రెడ్డి వచ్చి మిమ్మల్ని బిడ్డ లేక చూసుకుంటాం, మేము మా కంట్రోల్ లేక చూసుకుంటాం. ఇంటి మేము కోల్పోతే ఎంత కోల్పోతామో అంత బయటలు ఇప్పిస్తారు. 2 ఎకరాల పొలం ఇప్పిస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఇంతవరకు ఇక్కడ వస్తువులు ఎవరు లేరన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా గెలిచిందో మాకు మొత్తం అన్యాయం అయిపోయిందన్న. ఏం లేదు ఇంతవరకు అయితే. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా తెలుసు, ఇల్లు ఇస్తాం, భూమి ఇస్తాం అని చెప్పిండు. ఇంతవరకు లేదన్న. జాబ్ ఇస్తున్నాడు, ఇంటికో జాబ్ ఇస్తున్నాడు. ఇంటికో జాబ్ అన్నా కానీ ఇంతవరకు ఏది లేదు. ఆయన ఇంతవరకు వచ్చిపోయింది ఉండలేదన్న. మాకు కట్ట స్టార్ట్ అయినా కాంచి ఏది లేదు. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఏమన్నా అది మాకు నిధులు ఏమన్నా ఆదుకుంటాయంటే మంచిది అన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతవరకు ఏది ఆదుకోలేదు. కొద్ది రోజులుగా చర్లగూడెం ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారు నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామం నుంచి పంపిస్తున్నారని మాదగోని యాదయ్య ఆరోపించారు. ఇక తమకు చావే శరణ్యమంటూ పురుగుల మందు, పెట్రోల్ బాటిల్తో నిరసనకు దిగి ఆందోళన వ్యక్తం చేశాడు. నా భూమి ఎత్తుకూరు అంతా ఆగం చేశారు సారు. నేనైతే నేను బతకలేదు, నేను బతకలేదు. నేను నీ పేరేం పేరు చెప్పు? మాధవని యాదే, తండ్రి సాయిలు, సన్నప్ సాయిలు. ఎంత భూమి పోయింది? నాది 1.5 ఎకరం పోయింది సార్. 1.5 ఎకరం డబ్బులు వచ్చినాయా? డబ్బులు అవి వస్తాయి, వచ్చినాయి కానీ అవి కానీ నా ఇల్లుకే రాలే, ఇల్లుకు రాలేదు, నా పిల్లలకు రాలే. భూమికి వచ్చిందా? భూమికి వచ్చింది కానీ ఇంటికి రాలేదు. ప్యాకేజ్ రాలే, ఏది రాలేదు సార్. 4 లక్షలు ఇస్తే ఏమవుతుంది సార్? 1 ఎకరానికి 4 లక్షలు ఇచ్చిర్రు, ఏమొస్తాయి? ఏ ప్యాకేజ్ రాలేదు సారు. అంటే మీరు ఉండలేదా అక్కడ? మీరు ఉండలేదా? వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇయ్యాలా? ఏం చేసుకుంటారో చేసుకోరు, బండ్లు ఆపుకోరు అని అంటారంట. ఊరలం కావా? మాకు ఎందుకు ఇయ్యారు అక్కడ అంటారు. బండ్లు ఆపుతానే మేము అన్న ఏమని చెప్తున్నాం? మా పైసలైనా మాకు ఇచ్చినాకనే నీ పని అయిందా నువ్వు చేసుకో, మేము వద్దంటలేము. పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించుకోవాలి.
దౌర్జన్యం ఎక్కడయ్యా వాళ్ళకి? వాళ్ళేమో అంటారు, వాళ్ళేమో ప్రభుత్వం వాళ్ళది. అందరికీ న్యాయం, మాకు న్యాయమా? మాకు కూడా కావాలని మేము కోరుతున్నాం. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయించమంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, తర్వాత ఒక్కటి కూడా అమలు కాలేదని వాపోతున్నారు. ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన అందరికీ నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. 1కి 4 నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదన్నారు. దాంతోపాటు 32 మందికి ప్లాట్ రావాలంటున్నాం. మేము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నామో ఆ నిరుద్యోగులకు ఈ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని మేము కోరుతున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు తక్షణమే స్పందించి అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఈ R&R ప్యాకేజీ, ఇంకా ఓపెన్ ఖాళీ స్థలాలకి ఇంతవరకు కొంతమందికి డబ్బులు రాలేదు. అందరికి కూడా ఖాళీ స్థలాల్లో ఉన్న అందరికీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2022 ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు అందరికీ న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్లగూడెం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు మల్లన్న సాగర్లో ఏ విధంగా RR ప్యాకేజీ ఇచ్చారో ఇక్కడ కూడా అదే విధంగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయన మాట నిలబెట్టుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఊళ్ళో సర్పంచ్ గిరిపంచ్ అందరు కలిసి మాకు పెళ్లిళ్ళు చేసిరు. కావాలంటే ఈ ఊళ్ళో ఇవ్వాలని అడుగురు. మా నాయన రేషన్ కార్డు ఉంది, మేము కరుపాను పోయినా, మేము కరుపాను ఇది కూడా ఉంది, మా అమ్మగారి పేరు మీద ఉంది. మాకు ఇచ్చిరు పట్టుక మాకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకు వచ్చు, వాళ్ళకి లేదు పట్టుక మీకు మనవి చేసి చెప్తున్నా సార్. మీరు ఎట్లయినా చేసి మాకు తల్లిదైనా ఆదుకోవాలని మీరు ఎంతో ఆదుకుంటారో. మీకు కూడా మేము ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. కానీ ఇదొక్క సాయం చేయాలి సార్ మీరు. నర్సిరెడ్డిగూడెంలో కొంతమంది పెద్ద మనుషులకు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి బలవంతంగా ఖాళీ చేస్తున్నారని